నమస్తే సార్. నమస్తే రామారావు. హౌ ఆర్ యూ? సూపర్ సార్. ఓకే. అయితే నిన్న వస్త్రాలు కొన్నాం కానీ అక్కడికెళ్ళిన తర్వాత డబ్బులు మర్చిపోయాం సార్. ఓకే. అయితే డబ్బులకు సంబంధించి ఈరోజు మాట్లాడుకుందాం సార్. ఓకే, డెఫినెట్గా మాట్లాడదాం. ఓకే సార్. ఓకే. అసలు డబ్బుని హిందీలో ఏమంటారు సార్? డబ్బుల్ని యాక్చువల్గా అయితే పైసా అంటారు. పైసా అంటే యాక్చువల్గా పురాతన కాలంలో ఇన్ని 100-500 లేవు. ఆ, ఏక్ పైసా 2 పైసా ఉండే. ఆ, ఒక పైసా ఇస్తే గోల్డ్ వచ్చేసేది అప్పుడు. ఆ, ఇప్పుడు ఒక పైసా అంటే ఒక 500 రూపాయలతో 100 రూపాయలతో ఆ పురాణాలు కంటే పైసాదే. ఆ, ఒక పైసాదే, ఏక్ పైసా. అదేంటంటే అలా మనం రూపాయలు అంటాం. ఇంకా పురాణ జమాన్లో 5 పైసలు 10 పైసలు అలా ఉన్నాయి కదా. ఏక్ పైసాదే, అలా పైసా అనేది పైసానే ఎక్కువగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఉమ్. సో అది అలా నడుస్తుంది అనమాట. ఓకే, పైసా. అయితే నా జేబులో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేస్తాను సార్. దాన్ని ఏమంటారు? मेरे पॉकेट में पैसे है कि नहीं चेक करूंगा, देखता हूँ इसे। చూస్తున్నాను సార్. मैं देख रहा हूँ। డబ్బులు తీశాను సార్. पैसा निकाल दिया। 50 రూపాయలు ఉంది సార్. 50 रुपया मेरे पास है। 20 రూపాయలు ఉంది సార్. ये 20 रुपया 20 रुपया है। 20 రూపాయ సార్. 10 రూపాయలు సార్. 10 रुपया, మళ్ళా 20 రూపాయలు ఉంది సార్. फिर 20 रुपया है। ఓహో, 10 రూపాయలు సార్. 10 रुपया, మొత్తం 110 రూపాయలు సార్. और पूरा मिला के 110 रुपया। అయితే ఇంతకీ ఈ డబ్బులు మీవే సార్? तो ये पैसा है ना आपके हैं। మీవే సార్. आपके साथ నేను ఇవ్వను సార్ ఈ డబ్బులు. मैं नहीं दूंगा सर। ఉంచేసుకుంటా సార్. मैं अपने पास रख लेता हूँ। ధన్యవాదాలు సార్. धन्यवाद। ఈ డబ్బులు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ये पैसे दे दिए ना, इसलिए धन्यवाद है। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వీడియో చేసినందుకు డబ్బులు వచ్చినాయి. థ్యాంక్ యూ. తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత వస్తే రావు తెలియదు కానీ ఇప్పుడే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసినాయి.